హాయ్ హలో అందరికీ నమస్తే. ఎంవిస్కు స్వాగతం. సో ఇది సూపర్ సండే కాబట్టి మరొక చిన్న వీడియో మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అది కూడా కన్నడ బిగ్ బాస్ హౌస్కు సంబంధించి. సో ఏంటి అంటే ఉన్నట్టుండి రెండో వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని మీకు అందరికీ ఇంట్రెస్ట్ రావచ్చు. ఒక చిన్న కుతూహలం, కాస్త ఇంట్లో నేను లీజర్గా ఉండడం వల్ల ఐ వాంట్ టు హ్యావ్ అనదర్ వీడియో. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సోషల్ మీడియాలోనా లేకుంటే తర్వాత తరచుగా వస్తున్నటువంటి అనేక విషయాలు, ఈరోజు మనకు వస్తున్నటువంటి ప్రోమోలో నేను కాస్త చూడడం వల్ల మరికొన్ని విషయాలు లాజికల్గా మీతో చర్చిస్తే బాగుంటుందని ఎందుకో నాకు అనిపించింది. అందుకోసమే ఐ హ్యావ్ టు మేక్ దిస్ స్మాల్ వీడియో ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ యూ మై బి లవర్ వ్యూయర్స్. సో సండే రోజున అంటే సండే ఫండేగా నడుస్తుంది. అంత ఫండేగా మాట్లాడిన తర్వాత నిన్న కొంతమంది ఆల్రెడీ ముగ్గురు సేఫ్ అయ్యారు. ఇప్పుడు మరికొంతమందిని కూడా ఇవాళ సేఫ్ చేసి ఎవరినో ఒకరినో ఎలిమినేట్ చేసి బయటికి తీసుకెళ్ళాలి. ప్రతి వారాంతం కూడా జరుగుతున్నటువంటి తంతే ఇది. కాకపోతే ఈసారి ఎలిమినేషన్ రౌండ్ ఉండదు అని మనకందరికీ తెలుసు. ఎందుకు? ఓటింగ్ లైన్లే ఓపెన్ కాలేదు. సో ఓటింగ్ లైన్లు ఓపెన్ కాలేదు కాబట్టి, ఈసారి ఓటింగ్లు జరగలేదు కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదు. సో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదు. 12వ వారం వచ్చినా కూడా ఎలిమినేషన్ ప్రక్రియ లేదు. అంటే ఏంటి? ఈ బిగ్ బాస్ సీజన్ ఈసారి లాంగెస్ట్ కాబోతుందా? 100 డేస్ దాటేస్తుందా? మరికొన్ని వారాల పాటు నడుస్తుందా? సో అందుకోసమే ఎలిమినేట్ చేయకుండా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఇంట్లో 12 మంది ఉన్నారు. సో ఈ 12 మందిలోన ఇప్పుడు ఈ వారం కనీసం ఒకరిని ఎలిమినేట్ చేసి ఉంటే మరి కొంతగా అడుగులు ముందుకు పడేవని కొంతమంది అభిప్రాయం. కాకపోతే అందరూ ఊహించినట్టే ఈసారి నో ఎలిమినేషన్ అంటున్నారు. నో ఎలిమినేషన్ కానీ సీక్రెట్ రూమ్ టాస్క్ ఉంటుందేమో అని కొంతమంది అనుమానం. సో ఈ మాట మనం చాలా సీజన్ల మీద విన్నాము, చూసాము. ఏంటంటే సీక్రెట్ రూమ్. ఈ సీక్రెట్ రూమ్ అంటే ఏంటంటే, ఒక క్యాండిడేట్ని చివరి దాకా తీసుకొచ్చి ఎలిమినేట్ చేసేసామని ప్రకటించేసి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళను ఒక సపరేట్ గదిలో కూర్చోపెడతారు. ఆ గదిలో చిన్న టీవీ పెడతారు. ఆ టీవీ ద్వారా లోపల జరుగుతున్నదంతా కూడా లైవ్గా చూసి కొద్ది రోజుల తర్వాత అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ మనసులో పట్టించుకొని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ కావడం. ఎందుకు ఈ సీక్రెట్ రూమ్ టాస్క్? దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే సీక్రెట్ రూమ్ టాస్క్ పంపించేటువంటి క్యాండిడేట్స్ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అయ్యి వెళ్తారు. ఆ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎలిమినేషన్ దాకా వచ్చి వాళ్ళ నామినేషన్లో ఉండి వాళ్ళని ఎలిమినేట్ అయినట్టు ప్రకటిస్తే కనుక ఏమైపోతుందంటే, హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది సంతోషిస్తారు. ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ వెళ్ళిపోయాడు, మనకు పోటీ కాస్త సులువైపోయిందని. ఆ తర్వాత మనకు సాధారణంగా మనిషికి ఉండేటువంటి నైజం ఏంటి అంటే కనుక, ఒక వ్యక్తి మన నుంచి దూరంగా ఉంటే, ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం చాలా 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 ఎక్కువ. అది మనందరి లక్షణమే. ఎందుకంటే లేని వ్యక్తి గురించి మనం పొగుడుతూ ఉంటాం, లేకుంటే కామెంట్లు చేస్తుంటాం, వాళ్ళ బలహీనతల గురించి చెప్తుంటాం, వాళ్ళకేం పెద్ద లేదు అని అంటుంటాం. సో ఈ విధంగా ఒక స్ట్రాంగ్ కాంటెస్ట్ సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోతే ఆ కాంటెస్ట్ గురించి హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పదే పదే చర్చించుకుంటారు. వాళ్ళు పాత రాజకీయాలను బయటికి తీస్తారు. అట్లా చేసేవారు, ఇట్లా చేసేవారు, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు, వాళ్ళేం పెద్ద తోపు కాదు, తనకు తాను ఫీల్ అయిపోయాడు గ్రేట్ అని, అందుకోసం బయటికి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ హౌస్లోనూ ఉన్న వాళ్ళు ఎవరు తోపులు కాదు, తోపు అనుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతుంటారు బాస్ అని రకరకాల కారణాలు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉంటే, ఇవన్నీ మాటలు వింటున్నటువంటి సీక్రెట్ రూమ్లోని కంటెస్టెంట్కు రక్తం మరిగిపోతూ ఉంటుంది. అరే, ఇన్నాళ్ళు నా దోస్త్ అనుకున్న వాళ్ళే నాకు బ్యాక్ స్టాబింగ్గా, బ్యాక్ పిచ్చింగ్గా ఇలా మాట్లాడతారా, ఆహా ఇలా ఉందా వీళ్ళ కథ అని బాగా కోపాన్ని కాన్సన్ట్రేట్గా లోపలంతా దట్టించుకున్న తర్వాత, గంధకం దట్టించుకున్నటువంటి ఒక గన్ను లాగా మళ్ళీ ఎంట్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఓహో, ఈ హౌస్లోన మనం వెనకటిలా ఉంటే కుదరదు, మనం ఉండాల్సింది ఇలాగే అని చెప్పడం. పైగా వెనక తామేమనుకొని వాళ్ళకు మంచి అయినాము, ఎందుకంటే వీళ్ళకి తెలియదు సీక్రెట్ రూమ్ నుంచి వీళ్ళు వచ్చారని. సో ఏమనుకుంటారు, వచ్చావని నేను అనుకుంటూనే ఉన్నాను, నువ్వు వస్తావని అంటే వాడు అంతకుముందు ఏమని అంటాడు, వాడు వెళ్ళిపోతాడని నాకు ఎప్పుడూ తెలుసు అని అంటాడు. అప్పుడు వీడు నవ్వుకొని తన స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఇది కొంచెం టీఆర్పీ రేటింగ్ను పెంచుకునేటువంటి కార్యక్రమంలో ఇదొక భాగం, కాస్త రంజకంగా ఉంటుంది. సరే, కాకపోతే ఈసారి ఈ సీక్రెట్ రూమ్లో వెళ్తామని చెప్తున్నట్టు వినిపిస్తున్నటువంటి పేరు ఎవరిది? చైత్ర కుందాపుర.
అసలు ఆమెను సీక్రెట్ రూమ్‌కి ఎందుకు పంపించాలి? ఆమె వెనక మాట్లాడుకునేది ఏంటి? ముందే మాట్లాడేస్తున్నారు. తల్లి నువ్వు ఒక చాటర్ బాక్స్ అని, నువ్వు ఒక మండోదరి అని. ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పేస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్‌ని మళ్ళీ తీసుకుపోయి సీక్రెట్ రూమ్‌లో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏముంటుందని నాకైతే అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ మీరు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే గనుక మీరు ఇన్‌బాక్స్‌లో షేర్ చేయండి. ఐ విల్ వాచ్. సో, నిజమే కదా! మీరే చెప్పండి. ఇప్పుడు కాస్త కంపోజ్డ్‌గా ఉన్నటువంటి క్యాండిడేటు. సో, చాలామందికి శత్రుత్వం లేకుండగా సేఫ్ గేమ్ ఆడుతున్నటువంటి వాళ్ళు, లేదా ఎవరితోనో ఎక్కువగా మింగిల్ అయిపోయి వాళ్ళతోనే తిరుగుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళు బయటికెళ్ళినప్పుడు ఎవరితోనైతే ఎక్కువగా తిరుగుతున్నారో వాళ్ళే కామెంట్లు చేస్తూ, బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంటే, స్టాబింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆట రంజుగా ఉంటుంది గానీ, చైత్ర కుందపురగా అందరూ స్ట్రెయిట్ స్టాబింగే, బ్యాక్ స్టాబింగ్ లేనే లేదు. ఏముంది అందరూ అంటున్నారు, ఆమె అందరిని అంటోంది. ఆమె అనని వ్యక్తులంటూ లేదు, ఆమెను అనని వ్యక్తులంటూ లేదు. ఇలాంటప్పుడు ఆమెను సీక్రెట్ రూమ్‌కి పంపించి ఏం బాస్ ఏం చేయబోతున్నారు మీరు? అబ్బే! ఇదే నిజమైతే మాత్రం ఇదొక వృథా ప్రయాస. ఆమెను పంపించడం వల్ల నథింగ్ విల్ బి న్యూ. నథింగ్ విల్ బి న్యూ. ఆమె బయటికెళ్ళొచ్చింది. ఎలా చిక్తే అలా మాట్లాడింది. ఎవరు సీరియస్‌గా తీసుకున్నారు? ఫస్ట్ టైమ్ సీరియస్‌గా తీసుకున్నారు. అది ఎందుకు? తాను బయటికి వెళ్ళి వచ్చి మన గురించి ఇలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, నీ గురించి ఇలా అనుకుంటున్నారు అని బ్రీఫింగ్ ఇచ్చినప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు కొంచెం వాళ్ళు పానిక్ అవుతారు. అరే! నా గురించి ఇలా అనుకుంటున్నారా? అని కాస్త జాగ్రత్త పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ మాట అందరూ విన్నారు గానీ, తను సీక్రెట్ రూమ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇంకేముంది ఇంకా? నువ్వు ఇలా అంటావా? నేనేమో అనుకున్నా అంటే, అవును నేను ఇలాగే అంటాను బయ్ నీదేమి అని అంటారు. దానికి మనం ఏం ఆన్సర్ ఇస్తాం? ఏం పెద్దగా ఫరక్ పడదు. సో, ఇది అనమాట. సో, ఇది పక్కన పెట్టేస్తే ఇవాళ ఇంకొక విషయం నేను మీ ముందు ఉంచబోతాను. ఏంటంటే త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ నిన్న కిచ్చా సుదీప్ గారు ఇచ్చినటువంటి క్లాస్. ఆ క్లాస్ గాని, ఆ టార్గెటింగ్ గాని అది చాలామంది ఏమన్నారంటే అంతగా చేయవలసిన అవసరం ఏముంది? తన మైండ్‌లో ఉన్నది తను చెప్పాడు అంతే కదా! అంటే నిజమే తన మైండ్‌లో ఉన్నది చెప్పాడు కాదని చెప్పను. కాకపోతే ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ మైండ్‌లో ఉన్నది చెప్తూ పోతే 'బిగ్ బాస్' కంట్రోల్ తప్పిపోతుంది కదా! అక్కడ ఆ ఫ్రేమ్‌కు సరిపడేలాగా, ఆ రూల్స్‌కు సరిపడేలాగా అక్కడ ఆడవలసి ఉంటుంది. ఇక్కడ త్రివిక్రమ్ అంటున్నది ఏంటి? కావాల్సిగా 'బిగ్ బాస్' ఎవరిని అనుకుంటే వాళ్ళను బయటికి పంపిస్తాడు. ఎవరిని అనుకుంటే వాళ్ళని గెలిపిస్తాడు. ఎవరిని అనుకుంటే వాళ్ళను ఓడిస్తారు. ఇదంతా పైవాడి మాయ అని ఎవరి దగ్గర 'గౌతమి' దగ్గర అతను అన్న మాట ఇక వాస్తవం. దానికి కారణాలేంటంటే శోభా శెట్టి బయటికి వెళ్ళిపోవడం. ఆమె సేవ్ అయినా కూడా ఎందుకు బయటికి వెళ్ళిపోయింది నాకిప్పటికీ కన్‌ఫ్యూజన్ అని అంటాడు త్రివిక్రమ్. దీన్ని నేను ఖచ్చితంగా తేల్చుకోవాలి. తర్వాత నిన్న కూడా ఏమన్నారు? లేదు సుదీప్ అన్న నేను మీ దగ్గరే మాట్లాడదాం అనుకున్నాను. మరి సేవ్ అయిన తర్వాత కూడా ఆమె ఎందుకు బయటికెళ్ళింది? ఇట్స్ ఎ మీనింగ్‌లెస్ కదా! నేను అడుగుదాం అనుకున్నాను. అంటే అప్పుడు కిచ్చా సుదీప్ అన్నారుగా, అదేదో మరి నన్ను అడగాలి కదయ్యా నువ్వు. నీ అంతకు నువ్వే మాట్లాడేసుకుంటావా? నీ అంతకు నువ్వు ఒపీనియన్స్ క్రియేట్ చేసుకుంటావా? ఇది ఏమన్నా న్యాయమా? అని ఆయన అంటాడు. సరే దాన్ని కాస్త పక్కన పెడితే త్రివిక్రమ్ అనుకుంటున్నటువంటి మాటలు ఈరోజు త్రివిక్రమ్ బయటపడ్డాడు గానీ, చాలా కాలంగా అటు తెలుగు 'బిగ్ బాస్' కావచ్చు, కన్నడ 'బిగ్ బాస్' కావచ్చు, ఐ థింక్ ఎనీ 'బిగ్ బాస్' హిందీ మొదలుకొని తెలుగు దాకా, కన్నడ దాకా కూడా అక్కడ ఉండే ప్రేక్షకులందరూ కూడా కమ్యూనిటీ బయట ఉన్న కమ్యూనిటీ 'బిగ్ బాస్' లవర్స్ అందరూ కూడా అనుకునేది సాధారణంగా అనుకునేది ఏంటంటే, ఏ బుద్ధి అంత స్క్రిప్టెడ్ ఇది అని. సరే లోపల వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తారు ఇది స్క్రిప్టెడ్ కాదు. నేను స్క్రిప్టెడ్ అనుకున్నాం గానీ ఇట్స్ రియల్ గేమ్. ఇట్స్ మైండ్ గేమ్. ఇట్స్ ఎ సైకలాజికల్ గేమ్. ఒక మనిషి సత్తా ఏంటో టెస్ట్ చేసుకోవాలంటే 'బిగ్ బాస్' వెళ్ళాల్సిందే. యెస్. దీన్ని ఎవరు కాదనలేరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. స్క్రిప్టెడ్ అంటే ఏం చేయగలరు? లోపల ఉన్న వాళ్ళకైతే చెప్పలేరు కదా! మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పలేరు. బహుశా వాళ్ళని ఉంచడమా, తీసేయడమా, వాళ్ళ కంటెంట్ ఎలా చూపిస్తారు. మిస్‌లీడ్ చేయొచ్చు. కంటెంట్‌ని మిస్‌లీడ్ చేయొచ్చు. ఇప్పుడు బహుశా మనకు తెలుగు 'బిగ్ బాస్'లో చూడండి. సోనియాను ఆమె కంటెంట్‌ను చాలా కూడా కట్ చేసి మిస్‌లీడ్ చేశారు. ఆమె బయటికెళ్ళిన తర్వాత బొల్లుమని ఏడ్చింది. బూతులు తిట్టింది. మ చివరికి హోస్ట్ నాగార్జున కూడా తిట్టింది. అక్కడ ఉన్నదేంటి? మీరు చూపించిందేంటి? నన్ను అంత బ్యాడ్‌గా మీరు చూపిస్తారా అని. అంతే కదా! అక్కడ నిఖిల్, ఆ తర్వాత పృథ్వీ, ఆ తర్వాత సోనియా ఈ ముగ్గురు కంటెస్టుల గురించి చాలా బ్యాడ్‌గా అంటే సోనియాను అంత బ్యాడ్‌గా ఒక విలనీలాగా చూపించారు కటింగ్స్. సరే అదంతా కూడా ఎడిటింగ్ మహాత్మ్యం అయ్యుండొచ్చే గానీ, ఇక్కడ ఎడిటర్స్ అందరూ టీఆర్‌పీ కారణం చేత ఇలా చేస్తూ ఉండవచ్చు గానీ, కొన్నిసార్లు 'బిగ్ బాస్' హౌస్‌లోనే క్యారెక్టర్స్ అసాసినేట్ 'బిగ్ బాస్' వల్లనే జరిగే ప్రమాదాలున్నాయి. దానికి కారణం ఒకటే ఎడిటింగ్ చేసి బయట చూపించేటువంటి కంటెంట్.
సో ఇది ఒక అపవాదం అయితే ఉండనే ఉంది. సో త్రివిక్రమ్ ఏం తప్పు చేశాడు, ఆయన ఎందుకంత గట్టిగా కేకలేశారు సుదీప్ గారు, కాస్త ఆయన కూడా ఆలోచించి ఉండవలసింది కదా అంటే, ఓకే బాస్, ఇదంతా కూడా మనకు తెలిసిందే. కాకపోతే త్రివిక్రమ్ కూడా మరీ అంతగా ఓకే, ఈ ఇష్యూ పక్కన పెట్టేద్దాం, ఆయన కూడా అంతే కదా, ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు కదా. ఓకే, గేమ్ పరంగా హీ మే బీ సూపర్, ఆయన మంచి మ్యాన్ పవర్, మజిల్ పవర్ ఉండొచ్చు, ఆయన బాగా ఆడుతుండొచ్చు, మైండ్ గేమ్ కూడా ఆడుతుండొచ్చు. కానీ ఒకరి గురించి ఒకరు వెనక మాట్లాడుకోవడంలో మాత్రం కొద్దిగా ఆయనకు కూడా ఆయన పాత్ర ఉంది. మరి ఎవరి పాత్ర లేదు అంటే అందరి పాత్ర ఉండొచ్చు, ఆయన పాత్ర స్పష్టంగా కంటికి కనిపించింది అంతే బాస్. కాబట్టి త్రివిక్రమ్ అలా ఇక్కడ కూడా సుదీప్ గారు అన్నది ఏంటంటే, ఓకేనయ్యా నీ అభిప్రాయం నీకు ఏదైనా ఉండొచ్చు, దాన్ని ఎవడు కాదు అన్నాడు, మళ్ళీ అది నువ్వు నా దగ్గర కదా తేల్చుకోవాల్సింది. నేను మీకు ఇంత ఓపెన్గా కార్డు పెడుతున్నాను, ఓపెన్గా వెల్కమ్ చెప్తున్నాను, వారం వారం మీరు ఏమైనా చెప్పండి, నాతో ఏమైనా మాట్లాడండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ అని చెప్పినప్పుడు నీవు సాటి కంటెస్టెంట్ దగ్గర దీన్ని గుంబనంగా 2 బియ్యపు గింజలు పెట్టి ఇలా 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 తోసి నువ్వు ఒక కథను అల్లవలసిన అవసరం ఉందా? వాస్తవం చెప్పేవాడు వాస్తవం చెప్పాలి, కానీ కథను ఎందుకు అల్లాలి, ఒక ప్లాట్ లాగా ఎందుకు మలచాలి, అదొక కుట్రలాగా చూపించే ప్రయత్నం ఎందుకు చేయాలి అన్నది సుదీప్ గారి పాయింట్. అక్కడ ఇంకొక స్టెప్ కూడా ముందేసి చెప్పారు, బహుశా నేను నిన్నటి వీడియోలోనే చేశాను. ఏంటిది, ఈ నిర్ణయం తీసుకున్నది బిగ్ బాస్ కాదు, నేనే తీసుకున్నాను, ఆన్ ది స్పాట్ తీసుకున్నాను అని సుదీప్ గారు అన్నారు. మళ్ళీ హౌ మచ్ ఇట్స్ పాసిబుల్ అనేటువంటి ఓన్లీ సుదీప్ ఓన్లీ నోస్ అండ్ బిగ్ బాస్ హౌస్ ఓన్లీ నోస్. ఓకే, ఏది ఏమైనా సరే నిన్న జరగవలసినటువంటి మంగళం జరిగిపోయింది, అక్షంతలు వేసేశాడు, తలంటు పోసేశాడు, క్లీన్ శుభ్రమైపోయాడు, క్లీన్ అండ్ గ్రీన్ జరిగిపోయింది. ఇవాళ ఒక టాస్క్ పెట్టారు, ఇది కాస్త ఇంట్రెస్టింగ్. ప్రోమోలోన ఇప్పుడే వచ్చినటువంటి ప్రోమోలో చూశాను. ఏంటంటే టీఆర్పీ కింగ్స్ ఎవరు అని. ఇక టీఆర్పీ కింగ్ అంటే కనుక ఎవరు, మనకు మంజు టీఆర్పీ కింగ్ ఉండేవాడు, ఆ తర్వాత లాయర్ జగదీష్ టీఆర్పీ కింగ్ ఉండేవాడు, ఆ తర్వాత చైత్ర కూడా బహుశా టీఆర్పీ కింగే. ఇప్పుడు టీఆర్పీ కింగ్ ఎవరు, మీరు ఎవరు టీఆర్పీ కింగ్స్ అనేది 12 నుంచి 1 దాకా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న అవరోహణ క్రమంలో ఉంటుంది. సో ఈ అవరోహణ క్రమంలో ఉన్న వాళ్ళను మీ ఇష్టం వచ్చినటువంటి కంటెస్టెంట్ల ఫోటోలు పైనుంచి కింద దాకా పేర్చుకుంటూ రావాలి. ఇది ఏంటంటే ఈ హౌస్లోన అత్యధిక కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు, అస్సలు కంటెంట్ ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరు, అత్యధికంగా ఇచ్చేవాళ్ళు 12, అసలు ఏమి ఇవ్వని వాళ్ళు 1, ఇలా ఆర్డర్ చేసుకుంటారండి అన్నప్పుడు క్యాండిడేట్స్ వాళ్ళ ఫోటోలు మార్చుకుంటూ వచ్చారు, ఆ పొజిషన్స్ మారుస్తూ వచ్చారు, దానికి రీజన్స్ ఇస్తూ వచ్చారు. బహుశా ఈ ప్రక్రియ కూడా తర్వాత రానున్న వారంలో ఒకరికొకరు ముష్టిఘాతాలు పెట్టుకుని బాగా కొట్టుకోవడానికి, మనస్పర్ధలు రావడానికి కావలసినంత ఫుడ్ బిగ్ బాస్ సుదీప్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నాడని మనం అనుకోవాలి. అంతే కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఒపీనియన్స్ వాళ్ళు రైజ్ చేస్తున్నప్పుడు, క్రియేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బయటకు వెళ్ళాక ఈ సెషన్ పూర్తయ్యాక ఒకరికొకరు అనుకోవడం ఉండనే ఉంది. అంతెందుకు, సుదీప్ గారు మాట్లాడుతూ మధ్యలో బ్రేక్ ఇచ్చినా కూడా ఆ బ్రేక్ సమయంలో ఒకరికొకరు గట్టిగా కొట్లాడుకున్న సందర్భాలు ఉండనే ఉన్నాయి, మనం చూసాం. సో ఇది అంత పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఆసక్తికర పరిణామం ఏంటంటే మంజు, మిస్టర్ గేమ్ చేంజర్, టీఆర్పీ కింగ్, ఆయన ఏం చేశాడంటే ఈ పేర్చడంలో 12వ పొజిషన్ హనుమంతుకి ఇచ్చి 5వ పొజిషన్ ఎవరికి ఇచ్చాడు తెలుసిన, తన అత్యంత ఆప్త స్నేహితురాలు అనుకునేటువంటి గౌతమికి ఇచ్చాడు. 8వ స్థానం ఎవరికి ఇచ్చారు, తనంటే పడనటువంటి మంజుకి ఇచ్చారు. 6వ స్థానం ఎవరికి ఇచ్చారు, ఎవరితో నాను చేతులు కడిపితే కనుక బిగ్ బాస్ హౌస్ను బాంబు పెట్టి బ్లాస్ట్ చేయొచ్చు అని ఆ వ్యక్తితోనే అన్నాడు. ఎవరితో, మిస్టర్ త్రివిక్రమ్తో అన్నాడు. మనమిద్దరం కలిసి ఆడితే అసలు వీళ్ళంతా ఎక్కడుంటారో వీళ్ళు ఊహకైనా తెలుసా అని అన్నాడుగా లాస్ట్ గతంలోన. సో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి 6వ స్థానంలో కూర్చోపెట్టడమే కాకుండా 5వ స్థానంలో గౌతమి గురించి అంటాడు, ఈ ఇంట్లో ఆమె అంత పెద్దగా సౌండ్ చేసిందంటూ ఏమీ లేదు అని. ఆమెను క్యాప్టెన్ చేయడంలోనూ, ఆమెతో కూర్చొని మాట్లాడడంలోనూ, ఆమెతో వ్యూహరచన చేయడంలోనూ, ఇద్దరు కూర్చొని మోక్షతను తిట్టుకోవడంలోనూ, అన్నిటిలోనూ ముందుండి కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మాట చెప్పడం. ఈ మాట చెప్పినప్పుడు అక్కడ గౌతమి రియాక్షన్ చూడాలి. ఆమె హాయిగా నవ్వుతూ కనిపిస్తోంది. అంటే మంజు కేవలం చేశాడా, కిచ్చా సుదీప్ను మెప్పించడానికి చేశాడా, బిగ్ బాస్ హౌస్ చూసేటువంటి ప్రేక్షకులను మెప్పించడానికి నేను ఇంపార్షియల్గా ఉంటున్నాను, నేను గౌతమ్తో స్నేహంగా లేను, మా ఇద్దరి మనసులో వేరే భావాలు లేవు, మోక్షతను మేము టార్గెట్ చేయట్లేదు అని కేవలం చెప్పడానికే ఈ స్టెప్ తీసుకున్నాడని అందరికీ లాగు వేసుకున్న బుడ్డోడికి కూడా తెలిసిపోతుంది. కాబట్టి మిస్టర్ మంజు గారు, మీ స్ట్రాటజీని కాస్త గుంబరంగా చేస్తే బాగుంటుంది. అసలే మీరు టీఆర్పీ కింగ్, దాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఇక
మోక్షిత విషయం మరొక్కసారి మనం మాట్లాడుకోవాలి. చాలామంది అంటున్నారు మోక్షిత ఏంటి బిగ్ బాస్ దత్తపుత్రికనా? కొన్ని సందర్భంలో నాకు అలా అనిపిస్తుంది. తెలుగు బిగ్ బాస్‌లోన విష్ణుప్రియ దత్తపుత్రికనా అని అన్నారు అందరూ. ఎందుకంటే ఆమెను కాపాడుతూ వస్తూనే ఉన్నారు. అలా చూసుకుంటే ఈ కన్నడ బిగ్ బాస్ హౌస్‌లోనే 8వ సీజన్‌లోన ఒక్క మోక్షిత దత్తపుత్రిక కాదండి. ఏం సురేష్ మాత్రం దత్తపుత్రుడు కాదా? ఐశ్వర్య మాత్రం దత్తపుత్రిక కాదా? ఐశ్వర్య ఆడకుండా ఎన్ని వారాలు అలా అసలు నామినేషన్‌లోనే రాకుండా జాగ్రత్త పడుతూ ఉంది. వచ్చిన తర్వాత కూడా ఎలాగో సేవ్ అయిపోతుందిగా. దాన్ని మనం గమనించాలి. ఇంకా గోల్డ్ సురేష్ ఆ మహానుభావుడు ఆట ఆడి ఎన్ని రోజులైందో. కాళ్ళు ఇరగొట్టుకున్నాడు. ఓకే. ఫిజికల్‌గా ఆయన ఇంజ్యూర్ అయ్యారు. మనం కారణం చూపాల్సిందే. కానీ బిగ్ బాస్ హౌస్‌లోన ఇంజ్యూర్ అయ్యి ఎన్నాళ్ళు కూర్చోపెడతారు? నేను బిగ్ బాసే అన్నారు. "నువ్వు హౌస్‌లో కంటే కూడా కనిపిస్తున్నావునే ఎక్కువ కనిపిస్తున్నావే కాస్త చూసుకో" అని అన్నాడు. మళ్ళీ అది నిజం కదా మళ్ళీ. ఇక్కడ ఏంటి మళ్ళీ? సో, ఇక్కడ మోక్షితని మాత్రమే అంటే ఏంటంటే మోక్షితని సేవ్ చేస్తూ వచ్చారు. ఆమె సరిగ్గా ఆడట్లేదని కాదు. ఆమె ఆడుతూ ఉంది. కాకపోతే అడమెంటాలిజం. ఆమెకి హెడ్ స్ట్రాంగ్‌నెస్. తనకు తాను సెల్ఫ్ ప్రొట్రేయింగ్ పర్సనాలిటీ అంటారు. అంటే ఏంటి? తను గొప్ప. తనని అందరూ ఏమో చేస్తారో అంటే సెల్ఫ్ ఇన్‌సెక్యూరిటీ కూడా ఉంది. సో, వీటన్నిటి కారణాల ద్వారా ఒక సైకలాజికల్ ఇంబాలెన్స్ ఏదో కనిపించడం వల్ల ఆమె మంచుకు, గౌతమికి చాలా దూరంగా ఉంటుంది. సో, అది నిజమే. ఇంకోటి కూడా ఏంటంటే మంజు నన్ను బకెట్ రాణి అని అవార్డ్ ఇచ్చాడు కాబట్టి నేను ఆయన సహాయం తీసుకొని కెప్టెన్ కావడం నాకు ఇష్టం లేదు. వాళ్ళిద్దరి ఇష్టం నాకు అక్కడికి నిన్న గౌతమి ఉంటుంది. "ఆ మాట అనింది నేను కాదు సార్. ఆ మాట అనింది మంజు. అనవసరంగా నేను చెడ్డయిపోయాను. కేవలం పక్కన ఉండడం వల్ల నేను చెడ్డయిపోయాను" అని ఆమె చెప్పనింది. "గౌతమి మేడం మీరు కేవలం మంజు పక్కన లేరండి. మంజు పక్కన ఉండి ఎంత మేరకు పెట్రోల్ పోయాలో, ఎంతవరకు అగ్గి వేయాలో అవన్నీ వేస్తూనే ఉన్నారు. ఎవరి వంతు కార్యక్రమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఊరికే అనవసరంగా బిగ్ బాస్ కిచ్చా సుదీప్ గారు వారానికి ఒకసారి వస్తారు కదా అని మీరు అమాయకంగా ఉండడానికి ప్రయత్నిస్తే అవుతుందా మేడం? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆయన కూడా మొత్తం ఫీడ్ చూసుకునే కదా వచ్చేది. ఫీడ్ చూసుకోకుండా అయితే రారు కదా. సో, దట్ ఈస్ ది ట్రూ థింగ్. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే మోక్షిత కూడా షీ హాస్ టు చేంజ్. ఆమె ఇలా ఉంటే ఆమె ఇంట్లో ఉండొచ్చేమో గానీ, ఆమెకు కాస్త ఓట్లు పడొచ్చేమో గానీ, షీ మే నాట్ బి ఏ గుడ్ ప్లేయర్. స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. అన్నిటికి మించి తను ఆడాలి అని తను అనుకోగలగాలి. ఇవన్నీ పక్కన పెట్టేసాడు. మంజు ఏమన్నాడా, గౌతమ్ అన్నీ కెప్ట్ అసైడ్. తన ఆట ఏదో తను ఆడాలి. ఇదే సుదీప్ గారు చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆమె ఏం చేస్తుందో మనం చూడాలి. సో, ఇప్పుడు మిడ్ ఎలిమినేషన్ అంటే సీక్రెట్ రూమ్ టాస్క్‌లోకి చైత్ర వెళతారా? ఒకవేళ చైత్ర వెళితే లాభమా? నష్టమా? అసలు బిగ్ బాస్ ఒకవేళ చైత్రను పంపిస్తే సరైన నిర్ణయమా? కాదా? దయచేసి కామెంట్ బాక్స్‌లో రాయండి. ఎందుకంటే చైత్రలో చెప్పుకోదగ్గ పెద్ద పర్సనాలిటీ ఏమీ లేదు బాసు. షీ ఈజ్ వెరీ ట్రాన్స్‌పరెంట్. ఆమె గట్టిగా మాట్లాడేస్తుంది. ఇప్పుడే అందరి వెనుక మాట్లాడి అందరికీ దొరికిపోయింది. పోనీ ఆమె అందరి వెనుక మాట్లాడుతూ ఎవరికి దొరకకుండా ఉంటే పర్వాలేదు. ఆమె అందరితో మాట్లాడుతూ దొరికిపోతుంది. త్రివిక్రమ్ కూడా అంతే. తాను కూడా అందరితో మాట్లాడి పలు సందర్భాల్లో దొరికిపోయాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్లాడుకున్నప్పుడు దొంగలు కొట్లాడుకొని ఆ రోజు నువ్వు ఈ దొంగతనం చేసావు. నువ్వు ఈ దొంగతనం చేసావు కదా అని ఒకరి గుట్టు ఒకరు బయట పెట్టుకొని రట్టు చేసుకొని రంబోలా చేసుకున్నట్టు వీళ్ళిద్దరూ కూడా శశిని ఈయన ఎవరు త్రివిక్రము, ఆ తర్వాత మోక్షితను ఈమె చైత్ర వీళ్ళంతా తెచ్చి రంబోలా చేశారు. దీని గురించి కామెడీ జోకులు కూడా పీల్చారు కిచ్చా సుదీప్ గారు. సో, చూద్దాం మళ్ళీ ఈ సీక్రెట్ టాస్క్‌లోకి నిజంగా డోర్ ఓపెన్ అవుతుందా? డోర్ ఓపెన్ అయినప్పుడు సీక్రెట్ రూమ్‌లోకి పోతారా? పోయిన వాళ్ళు ఏ రహస్యం తెలుసుకుంటారు? ఏ విధంగా తెలుసుకుంటారు? గత సీజన్‌లోన మన గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 2 అని తిరిగి వచ్చాడు కదా! వచ్చి దాన రచ్చ చేశాడు కదా! ఆ విధంగా ఏమైనా రచ్చ చేస్తారా? ఏం చేస్తారో చూద్దాం. సో, చూద్దాం. ఇవాళ ఈవినింగే కదా! కిచ్చా సుదీప్ గారు ఏ టాస్క్‌లు ఆడిస్తారు? ఎవరైనా బయటికి పంపిస్తారా? బయటికి పంపించినట్టు డ్రామా ఆడతారా? చివరిదాకా తీసుకొచ్చి భవ్య గౌడ్‌లాగా వెనక్కి తీసుకొస్తారా? అలా వెనక్కి తీసుకొస్తే ప్రేక్షకులు నమ్మరు అనుకుని తలుపు తెరిపించేసి బయటికి పంపించేసి సీక్రెట్ రూమ్‌లో పెట్టేస్తారా? ఇవేవి కాకుండా ఈరోజు ఎలిమినేషన్ అని అంటారా? ఏమైనా అనడానికి వీలుంది కాబట్టి చూద్దాం ఏమంటారో అది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ బిగ్ బాస్‌కి సంబంధించి. సో, రేపు మళ్ళీ మరో వీడియోతో నేను కలుసుకుంటాను. అంతవరకు సెలవు. మీ రామదుర్గమ్మధు.